2017 ఇష్యూ తర్వాత నా కూతురు వచ్చింది. రావడంతో జనాలు ఆమె యాక్సెప్ట్ తీసుకున్నారు. మా కొడుకు పెద్ద దూరమే ఉంటాడు వాడు. ఇక నా భార్య అంటే మిస్సెస్ అయితే భార్య అయితేనేమో ఆమె ఇప్పుడు కాదు కదా, కాలేజ్ చేస్తున్నప్పటి నుంచి ఆమె కొంత ఫీల్ అయ్యి నాది అంత పాట అప్పటి నుంచి ఆమె చూస్తుంటది. ఆమె ఫ్రెండ్లీగా ఫాలో అప్ లో చూస్తుంటారు, వీళ్ళు ఫాలో అప్ లో చూస్తుంటారు. మొన్న కూడా ఓడిపోయినా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆయనే అన్నాడు, నేను కూడా అడగలేదు, ఆయనే అన్నాడు అన్న ఇప్పుడు ఎట్లా నీ ప్రోటోకాల్ లేదు కదా కాన్షియస్లో, నువ్వు ఎమ్మెల్యే లేవు కదా, అక్కడ పెడతా కొంత ప్రోటోకాల్ ఉంటుంది, ఇబ్బంది ఉండదని ఆయనే అన్నాడు. అన్నప్పుడు నేను అడిగిన, సరే ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు కదా, నేను నా కోటలో ఇస్తున్నా అది కూడా అని అన్నాడు ఆయన. అన్నాడు నా కోటలో ఇస్తున్నా అంటే ఇచ్చేది ఏదో ఏసీ కొంత డిగ్నిటీగా ఉంటుందని చెప్పిన, అదే ఇచ్చిండు. అంటే జగ్గారెడ్డి ఒక దశలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే కావద్దన్న జగ్గారెడ్డి ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి బాండింగ్ వచ్చినట్టుంది. ఎట్లా అంటే ఇప్పుడు కాంపిటీషన్ మీరే కావాలనుకున్నా, కాంపిటీషన్ లో వ్యతిరేకించిన అదొక పార్ట్ అంతే. ఇప్పుడు ఆస్తి పంపకాలలో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, పంచుకున్నాక ఎవరు పనాడు చేసుకుంటాడు, ఇది కూడా అంతే, ఇది కూడా సింపుల్ అంతే కదా. అయితే జగ్గారెడ్డి గారు మీరు మధ్యలో ఒక కామెంట్ చేశారు, మీరు ఇప్పుడేమో లైటర్ వేలో సినిమాల వైపు పోతున్నారు, సినిమా చేస్తున్నారు, కానీ ఇంకో 10 ఏళ్లకు నేనే సీఎం అని కూడా ఒక ప్రకటన చేశారు. నేను అన్నా అందులో తేడా లేదు. అంటే సినిమా రంగంలో వచ్చిన క్రేజ్ కూడా సీఎం 1 year బ్యాక్ అన్నా వాస్తవమే. సంవత్సరం క్రితం దసరా సంగారెడ్డి దసరా ఫెస్టివల్లో ఓ పనిగా నా గోల్ ఇదని అన్నా. నా గోల్ 10 ఏళ్ల లోపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నాకు నా ఆలోచనలో ప్రజలకు పంచాలనుకుంటున్నాను, నా గోల్ అది. ఈ గోల్లో 1 year అయిపోయింది, ఇంకా 9 years ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ టర్మ్ పూర్తి చేయాలి, ఆయన ఇంకా 3.5 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవాలి, అది అయిపోతుంది. దాని తర్వాత ఆయనకు మళ్ళీ గోల్ ఉంది కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఆయనే ఉండాలని ఆయన లైన్ ఉంది అన్నది. దాని తర్వాత ఏముంది మళ్ళీ ఆయన ఇంకా ఆయన ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు లైన్ లో. అని చెప్తున్నా, ఉన్న రెడ్డిలలో ఫస్ట్ ఆయన, సెకండ్ ఈయన. నేను చాలాసార్లు కూడా అన్నా, సరే ఈ టర్మ్ అయితే ఆయనే ఉంటాడు కదా, రేవంత్ ఈ కంప్లీట్ చేస్తాడు ఆయన, ఇంకో టర్మ్ మళ్ళీ ఆయన ఉంటాడు, నువ్వు కూడా ఉంటావు. ఈ మధ్య ఒక కామెంట్ మీరే విని ఉంటారు, తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, ఇక తర్వాత వచ్చేదంతా బీసీ సీఎంలే అని ఒక టాక్ నడుస్తుంది బయట, విన్నారా? అంటే ఒకటి అంటే మీ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అన్న కామెంట్ ఇది. నేనేమంటున్నా అంటే ఎవరో అన్నది వదిలేసేయండి, కాంగ్రెస్ పార్టీలో ఈ స్వతంత్రం రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నాడు, అయ్యిండు, ఇంకా కావాలనుకున్నప్పుడు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి లైన్ ఉంది, ఎస్సీ రిజర్వేషన్ అయితే అక్కడ బట్టి కావాలని ఉంటుంది, లేకపోతే ఇంకెవరికో కావాలని ఉంటుంది. ఏమైనా అవకాశం వస్తే రేపు ఫ్యూచర్ సంగతి చెప్తాను, ఇప్పుడు సంగతి చెప్తలేదు నేను. ఇప్పుడు ఈ టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ రావాలనేది ఒక లైన్. ఆ లైన్లో వచ్చేది వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ కాంపిటీషన్. ఇప్పుడు శ్రీధర్ బాబు ఉన్నాడు, అడిగాడు ఆయనకు అవసరం లేదు, కాంపిటీషన్లు ఉన్నాడు. కొన్ని ఇప్పుడు రోషే గారు అనుకున్నామా, అనుకోలేక ఇప్పుడు ఏం జరిగినా 5 ఏళ్ల తర్వాతనే, 5 ఏళ్ల లోపు ఇవన్నీ ఏముండవు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తెచ్చుకోవాల్సిందే. అంటే 5 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి గారు మీరు జనంలో ఉండే నాయకుడు, జనంతో కలిసి ఉండే నాయకుడు, కాంగ్రెస్ పాయింట్ చెప్తున్నా. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఈ 5 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు పూర్తి అవుతుంది, మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ ఒడవాలి కదా నాకు. అవును, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఎవరెవరు అనుకుంటున్నారు అంతా ఒడవాలి, నా దాకా వస్తుంది. నేను ఎవరు కాంపిటీషన్ కూడా కాదు కదా, అందరు చల్లబడ్డాక నేను దిగుతా రంగంలోకి, దాంట్లో పెద్దది. అయితే ఇప్పుడు ఆల్రెడీ నా ఏజ్ 58, నాకు 9 ఏళ్ళు ఏమున్నది, ఇంకా 15 లోపుగా పడతా. అటు ఏమన్నా తేడా వస్తే కాలం నిర్ణయంలో. రైట్. అయితే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత హామీలు అమలు చేయాలని అదని ఇదని రకరకాలుగా వస్తుంది కదా, ఈ నేపథ్యంలో నెక్స్ట్ 5 ఏళ్లకు మళ్ళీ గెలవడం, ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ గెలవడం అవుతుందా? కేసీఆర్ లేకుంటే బీజేపీ సైలెంట్ ఉంటాయా? నేనేమంటున్నా అంటే నిన్న కోపము ఈరోజు ఉండాలి, ఈరోజు కోపం ఉండాలి. నేను ఒక వ్యక్తికి అంటే నేను ప్రధానంగా ఏమంటున్నా అంటే, ఇప్పుడు మేము చాలా క్లారిటీగా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్గా ఉన్నాం. ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు లేవు అనేది ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు ప్రభుత్వము ఆర్థికంగా లైన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే తప్పింది.
ఆ ఆర్థిక వ్యవస్థని లైనప్ చేసుకుంటూ పథకాలను అమలు చేసుకుంటూ ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఇప్పుడు 31,000 కోట్లలో 22,000 కోట్లు క్లియర్ చేసాడు, రుణమాఫీ చేసేసాడు. 10 ఏళ్లలో చేయని కేసీఆర్ 20 అంటే ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేసిండు కదా. చేసిన క్రమంలో ఇప్పుడు 10 మంది బంతి ఉంటుంది, బంతిలో 10 మంది కూర్చుంటారు. 9 మందికి అన్నం పెట్టినాము, ఒక్కరికి అన్నం అందలే. కాబట్టి 9 మంది తిన్నారు, కడుపుండింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆకలి తిడుతుంటాడు కదా. ఇప్పుడు మీడియాకి అదే ఫోకస్ చేస్తుంది. ఓవర్కమ్ అవుతారా, ప్రభుత్వం ఓవర్కమ్ అవుతుందా? 9 మంది ఎక్కడైతే తెలుసా, ఈ 9 మంది అన్నం తిన్నోళ్ళు కూడా ఆ ఒక్కడు తిడుతుంటాడు చెప్పలేడు, ఎందుకంటే అతను కూడా ఇలా తిడతాడు. అరే మీ కడుపు నిండింది కదరా, మీరు అట్లే మాట్లాడతారా, ఇప్పుడు నాకు ఎండుతున్నదిరా అని అంటాడు. కాబట్టి 9 మంది ఏం చెప్పలేరు పాపం, వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ఏం చూస్తారు ఎంతసేపు? 9 మంది చూడరు మీరు, మీడియా మీరు ఒక్కరే చూస్తారు తిట్టేటోని. కరెక్ట్.